హాయ్ అండి, నమస్తే. నేను మీ వెంకటి. ఈరోజు మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని ఎక్కువ ఖర్చు పని లేకుండా సింపుల్గా కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయటను ఆర్డర్ చేసుకుంటూ ఉంటాము బిర్యానీని. బయట వచ్చే ఫుడ్ ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి బాగోదు, డబ్బులు వేస్ట్. మనం ఇంట్లోనే తయారు చేసుకున్నట్లయితే కొంచెం హెల్తీగా రెసిపీస్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పైసెస్ అన్నీ మనకి ఏ ఫ్లేవర్లో కావాలి అనుకుంటే అలానే యాడ్ చేసుకొని కమ్మగా చేసుకోవచ్చు. ఇక ఆలస్యం లేకుంటే ఈ చికెన్ దమ్ బిర్యానీని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. నేను తీసుకున్న చికెన్ 1/2 కిలో ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కనుక నేను కొంచెంగానే యాడ్ చేశాను. మీకు ఎక్కువగా కావాలి అనుకుంటే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చిటికెడు మిరియాల పౌడరు, చిటికెడు గరం మసాలా పౌడరు, చిటికెడు ధనియా పౌడరు, చిటికెడు జీలకర్ర పౌడరు. తర్వాత మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఇష్టం ఉన్నట్లయితే మరి కాస్త యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి కచ్చాపిచ్చా దంచుకొని 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత ఇందులో బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి నేను ముందుగానే రెడీ చేసి ఉంచుకుంటాను, ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. మీకు వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవి పొడిగా స్టోర్ ఉండేటట్టు ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. తర్వాత పుదీనా, కొత్తిమీర, మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ మరి కాస్త ఇందులో వేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పట్టే వరకు మనం గట్టిగా కొంచెం ప్రెస్ చేస్తూ 1 నిమిషం పాటు మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పట్టి ఈ చికెన్ స్పైసీగా కమ్మగా ఉంటుంది, సాఫ్ట్గా కుక్ అవుతుంది కూడా. ఇందులో కొంతమంది లెమన్ వేసుకుంటారు, పెరుగు వేసుకుంటారు. నేను సింపుల్గా చూపిస్తున్నాను కనుక అవేమి కూడా యాడ్ చేయలేదు. ఇలా అన్నీ 1 నిమిషం పాటు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 గంట నుంచి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి ఈ చికెను బాగా ఫ్లేవర్స్ అన్నీ పట్టి టేస్ట్గా ఉంటుంది, సాఫ్ట్గా కుక్ అవుతుంది. మీకు టైం లేని ఎడల మినిమము 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ అయినా సరే మనం నానబెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడే దమ్ బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్ అనుకూలంగా ఉన్న వాళ్ళైతే బిఫోర్ డే మనం ఇవన్నీ మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం మరుసటి రోజునే ఎర్లీగా చేసుకోవచ్చు. తర్వాత ఒక బౌల్లోని బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ ప్లేస్లోని నార్మల్ రైస్ కూడా నానబెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఏ రైస్ అయినా మినిమము 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి చిన్న హోల్స్ పెట్టుకొని వేసుకోవాలి. ఒకవేళ మిర్చి ఇష్టం లేని ఎడల స్కిప్ చేసి చేయొచ్చు. ఈ మిర్చి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. హైలో మాత్రం పెట్టకూడదు, స్టవ్ని సిమ్లోని మాత్రమే పెట్టుకోవాలి. మరొక విషయం ఏంటంటే మరీ ఓవర్గా కూడా కుక్ చేయకూడదు, ఫ్రై చేయకూడదు. మనం దమ్ చేస్తాం కనుక ఇది 60 నుంచి 70% కుక్ అయితే సరిపోతుంది. ఎలా అంటే మనం చికెన్లో నుంచి వచ్చిన వాటర్ జస్ట్ దగ్గరికి అయితే సరిపోతుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆయిల్ అంతా సపరేట్ అయ్యి చికెన్ బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు మనం ఈ చికెన్ని సైడ్ చేసుకోవాలి. తర్వాత అదే స్టవ్ పైన ఒక బాండీలో వాటర్ వేసుకొని రైస్ కుక్ చేయడం కోసం గరం మసాలా ఫ్లేవర్స్ అన్నీ వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకోవాలి. ఈ వాటర్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లోని బిర్యానీ పొడిగా ఉండడం కోసం 2-3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి దిగి కలర్ చేంజ్ అయ్యే వరకు మనం మూత పెట్టి 2-3 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. అప్పుడే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో దిగి ఈ దమ్ బిర్యానీ మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా రిటర్న్ అయిన వెంటనే మనం రైస్ వేయకూడదు. చూసారా, మనకి కలర్ చేంజ్ అయింది వాటర్ అంతా. ఇలా వాటర్ అంతా డార్క్ కలర్లో వచ్చిన తర్వాత మాత్రమే మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి.
వాటర్ ఇలా మరిగిన వెంటనే వేసినట్లయితే మనకి బిర్యానీ అంత టేస్టీగా ఉండదు. ఇలా రైస్ వేసుకొని 1 నిమిషం ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని స్టవ్ను మాత్రం సిమ్లో పెట్టుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడికేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ రైస్ మనకి 60% ఉడికితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఉడికించనవసరం లేదు. మనం బాగా గమనించుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రైస్ని పక్కన పెట్టుకొని అదే స్టవ్ పైన వేరొక బాండీ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం దమ్ చేస్తాం కనుక. ఇలా బాండీ పెట్టుకున్న తర్వాత 1 లేయరు రైస్ వేసుకోవాలి. కొంచెం వాటర్ తోటే వేసుకోండి, వచ్చిన ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా 1 లేయరు రైస్ వేసుకున్న తర్వాత దానిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని వేసేసుకోవాలి. దీనిపైన మీకు ఎక్స్ట్రా ఏమైనా ఫ్లేవర్స్ కానీ ఫుడ్ కలర్ కానీ ఇష్టం ఉన్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఆకర్షణీయంగా కనబడడం కోసమే. దానివల్ల టేస్ట్ అయితే అస్సలు రాదు. నా దగ్గర ఫుడ్ కలర్ ఉన్నప్పటికీ కూడా నేనైతే వేయలేదు. మీకు ఇష్టం ఉన్నట్లయితే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. దానిపైన కూడా మరొకసారి మనం ముందుగా ఉడికించుకున్న రైస్ మరొక లేయర్ కింద వేసుకొని దీనిపైన మరి కాస్త ఫ్లేవర్ కోసము కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఈ రైస్ పైన ఫస్ట్ నార్మల్గా ఒక ప్లేట్ని పెట్టుకొని దీనిపైన మరొక ప్లేటు వెయిట్ ఎక్కువగా ఉన్న ప్లేట్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మరి ఎక్కువసేపు కుక్ చేయనవసరం లేదు. స్టవ్ను మాత్రం కంప్లీట్గా సిమ్లోనే పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 అవర్ నుంచి 1 అవర్ పాటు దీన్ని మిక్స్ చేయకూడదు. అలా వేడిగా ఉండేటప్పుడే మనం మిక్స్ చేసినట్లయితే రైస్ అంతా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కమ్మగా ఉంటుంది. మనకి ఇప్పుడైతే ఈజీగా మనం చికెన్ దమ్ బిర్యానీ ఎక్కువ ఖర్చు, శ్రమ లేకుండా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోతుంది. మీరు ఎలా తయారు చేస్తారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఈ బిర్యానీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని. బై ఫ్రెండ్స్.